నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ ఏమన్నా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మంత్రిమండలి సమావేశం అయితే 11 గంటలకి ఏర్పాటు చేశారండి. సో ఇందులో మనకి ముఖ్యంగా ఒక 2 పాయింట్స్ అయితే ఒక 2 కీలక నిర్ణయాలు అయితే వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. సో అందులో ముందుగా వచ్చేసరికి ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ అండి. మనకి ఇప్పుడు ప్రజెంట్ 2750 రూపాయలు ఉంది కదా, 2750 ఉంది కదా. సో దీన్ని 3000కి పెంచుతూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. సో ఇది జనవరి 1వ తారీఖు నుంచి అమల్లోకి అయితే వస్తుంది. సో క్యాబినెట్ అయితే దీనికి ఆమోద ముద్ర వేయడానికి రెడీగా ఉందని చెప్పేసి అంటున్నారు. సో జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంత్రిమండలి సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ మండలి సమావేశాలు ఏంటంటే చాలామంది అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు అయితే హాజరయ్యారండి. సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో దీంతో పాటు ఏంటంటే ఆరోగ్యశ్రీ అండి, ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం ఏదైతే ఉందో సో ఇది 25 లక్షల వరకు, 25 లక్షల వరకు మనము ఉచితంగా వైద్యం అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి సో వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు అనమాట. సో దీన్ని పెంచుతూ వీళ్ళు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఏంటంటే 18వ తారీఖున ఇది ప్రారంభం అవుతుందని చెప్పేసి, ఓకేనా. ఈ యొక్క ఉచిత కార్యక్రమం అనేది 18వ తారీఖున ప్రారంభం అవుతుందని చెప్పేసి 18వ తారీఖు నుంచి ఏంటంటే కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు. సో దీంతో పాటు ఏంటంటే ఈ ఉచిత వైద్యం సంబంధించిన ఈ యొక్క ఆరోగ్యశ్రీ లిమిట్ ఏదైతే ఉందో సో దీన్ని 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచుతూ వీళ్ళైతే కీలక నిర్ణయం తీసుకున్నారు. సో దీని మీద ఏంటంటే క్యాంపు కార్యాలయంలో ఇంతకుముందు అధికారులతో ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సమీక్ష అయితే నిర్వహించారు, ఓకేనా. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మంత్రి మండలి సమావేశాలు అంటే దీన్ని ఫైనల్గా ఏంటంటే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ లిమిట్ అనేది పెంచుతున్నారన్నమాట, ఓకేనా. నిజంగా ఇది ఆంధ్ర వాసులకి గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి, ఓకేనా. సో వృద్ధాప్య పెన్షన్ వచ్చేసరికి 3000 రూపాయలకు పెరుగుతుంది. అండ్ ఈ యొక్క ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం ఏదైతే ఉందో ఇది 25 లక్షల వరకు పెంచుతూ వీళ్ళైతే కీలక నిర్ణయం తీసుకున్నారన్నమాట, ఓకేనా. దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మనం తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.